మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కనుమ శుభాకాంక్షలు. శ్రీ మల్లు నరసింహారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మహబూబ్ నగర్. ఫార్ములా ఈ కార్ రేసులో సుప్రీం కోర్టులో కూడా కేటీఆర్ గారికి చుక్కెదురైంది. అటు గోడ దెబ్బ, ఇటు చెప్ప దెబ్బ. లొట్ట పీసు కేసు పెట్టి నా మీద లాయర్లు చూసుకుంటారు, మంచి మంచి లాయర్ల నుంచి పని. ఓవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తిడుతూ బూతులతో, అసలు నోటితో మాట్లాడాల్సిన మాటలు మాట్లాడేటువంటి భాష కూడా, అసలు ఏం మాట్లాడుతున్నా కూడా ఫ్రస్ట్రేషన్లు తెలవకుండా ఫార్ములా ఈ కార్ రేసులో ప్రజాధనాన్ని 55 కోట్లు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, అసలు ముఖ్యమంత్రి గారు దానికి చైర్మన్, కేటీఆర్ వైస్ చైర్మన్ అయినప్పుడు కూడా జిహెచ్ఎంసీ అధికారులపై ఒత్తిడి పెంచి, బ్యాంక్ అధికారులతో ఒత్తిడి పెంచి 10 కోట్లకు మించి కూడా ఇవ్వరాదని చెప్పినప్పటికీ 55 కోట్లు ఫౌండ్ల రూపంలో ఇతర దేశాలకు తరలించే క్రమంలో 8 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కాబడి పెనాల్టీ రూపంలో, లేదంటే 18% జిఎస్టీ రూపంలో అది కూడా ప్రజా సంపద దుర్వినియోగం చెప్పని తేలిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పంపాలంటున్నారు. 13 మాసాలైంది అక్రమ కేసు పెట్టి జైలు పంపాలంటే. మీరు ఆనాడు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పీస్ అధ్యక్ష సోదరులు ఉంటే అర్ధరాత్రి తలుపులన్నీ విరుగ్గొట్టుకొని వెళ్ళి అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఈరోజు ఈ ప్రజాపాలన ప్రజలందరూ కూడా చూస్తూ ఈ ప్రజా పరిపాలన అందించిన రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వాన్ని దేవలిస్తున్న తరుణంలో మిమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటే ఆ విధంగా మాకు చేయొచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో చట్టం తన పని తను చేసుకోపోవాలని చెప్పని గవర్నర్ గారు అనుమతి కోసం లేఖ రాసి, గవర్నర్ గారు అనుమతి వచ్చినాక ఏసీబీ మీ మీద ఎఫ్ఐఆర్ పెడితే, ఆ తర్వాత ఈడీ కూడా అంటే మీ మీద కేసు పెడితే లొట్ట పీస్ కేసు అంటూ ఇదో లొట్ట పీస్ కేసు అని చెప్పని మా ముఖ్యమంత్రి గారిని ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించే విధంగా బూతులు తిట్టిన సందర్భంలో మీ అందరూ కూడా తప్పటి సందర్భం. ఈరోజు విచారణకు వెళ్ళాలంటే నాకు అడ్వకేట్ ఉంటేనే పోతా అని, తర్వాత హైకోర్టు కూడా అడ్వకేట్ తీసుకువెళ్ళిన నీకు పక్కన కూర్చునే అవకాశం ఉంటే పారదర్శకంగా అద్దం ఉంటే ఆ గదిలో పక్కన కూర్చొని వినాలని చెప్పినటువంటి సందేహాలు వస్తే అప్పుడు మీరు మాట్లాడుకోమని చెప్పిన సందర్భం. మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తే ఈరోజు సుప్రీంకోర్టులో కూడా చిక్కు ఎదురైన సందర్భంలో ఏం సమానం చెప్తారు ప్రజానికానికి అంటున్నా. 10 సంవత్సరాల మీ పరిపాలనలో రాష్ట్రాన్ని ధ్వంసం చేసిర్రు, విధ్వంసం చేసిర్రు, 7 లక్షల కోట్ల అప్పు తీసుకుపోయారు. ఆనాడు ఆ నలుగురే మీరు పరిపాలనలో, ఈరోజు మీరు గదే నలుగురు ప్రజలు మభ్యపెట్టే విధంగా కార్యక్రమాలు చేస్తూ మేడిగడ్డ కుంగిపోయింది, దానిపైన విచారణ జరుగుతుంది. టెలిఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతుంది. గొర్రెలపైన బర్రెలపైన చేపలకు సంబంధించినటువంటి ఇండి కుంభకోణాలు చేసి ఏమనంటే ఎలాంటి కుంభకోణం లంబకోణం లేదు, ఎలాంటి కబ్జా చేయాలని చెప్పని సిరిసిల్లలు అంటూ ఆ బీఆర్ఎస్ భవన్ కబ్జా గురైన సందర్భం మీరు చెప్తే దానికి ప్రజలకు సమానం ఇవ్వకుండా ఈరోజు సుప్రీంకోర్టులో ఏదైతే చుక్కెదురైందో నేను అంటున్న 2 దెబ్బలు, అటు చెంప దెబ్బ, ఇటు గోడ దెబ్బ. ఈ విధంగా అంటే నిజం నిప్పు లాంటిది. మీరు ఎన్ని పైకోట్లకు వెళ్ళి విచారణ ఆపాలని చూసినా ఈరోజు దేవుడు మీ అందు లేడనేది కూడా గమనించమని కోరుతున్నాం. మీరు చేసిన పొరపాటు ఇంకా భవిష్యత్తులో కూడా మీకు ప్రజలు అధికారం ఇస్తే ఏమేమైతే మీరు ప్రజలకు ఇబ్బంది చేశారో వాటన్నిటి కూడా ఈరోజు మీరు సమానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు కేసీఆర్ గారు కూడా ఈ అంశంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా శాసనసభ్యులు ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా బండబూతులు తిట్టే విధంగా మాట్లాడిన మాటలు ఈరోజు కౌశిక్ రెడ్డి గారి ఎపిసోడ్ కూడా మనం చూసినాం. ఈరోజు హరీష్ రావు ఇప్పుడు ఏం సమానం చెప్తారని అడుగుతున్నాం. ఓవైపు కవిత లిక్కర్ కేసులో కూడా విచారణ ఎదుర్కొని 6 మాసాలు జైల్లో ఉండాల్సిన సందర్భం. ఈరోజు ఓఆర్ఆర్ పైన కూడా రద్దు చేసుకోబడి విచారణ జరుగుతూ ఉంది. ఆ 10 సంవత్సరాల పరిపాలనలో ప్రజల ఆస్తులను ధ్వంసం చేయడం కాకుండా ఈ ప్రజా ఆస్తులను దుర్వినియోగం చేసిన సందర్భంలో ఈరోజు ఈ కార్ రేసింగే ఉదాహరణ. ఈ మాట అంటే 700 కోట్ల లబ్ధి జరిగింది, లాభం జరిగింది అంటాడు. ఆ 700 కోట్లు ఎవరి ఖాతాలకు పోయినా నాయనంటే చెప్పే పరిస్థితి లేదు. ఈరోజు కేటీఆర్ గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలందరికీ కూడా ప్రజాధనం దుర్వినియోగమైనటువంటి అంశంలో ఎక్కడా రాజీ పడకుండా చట్టం తన పని చేసుకుపోయే విధంగా ఎవరు తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వారికి చట్టపరంగా శిక్ష పడాలని చెప్పని కోరుకుంటుంది తప్ప కావాల్సుకొని వారిపైన వెంట పడేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీది కాదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.